రాజముద్రలో ఆంధ్ర వాసన. ఇక ఇక వాడు కలిగిండే మనకు ఈ ఎవరు ఈయన మన అందశ్రీ. అందశ్రీ ఆడియో లీక్ అయింది కదా మొన్న. అందశ్రీ అంటాడు కదా, తెలంగాణలో కీరవాణ్ణి మించిన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా, అసలు కీరవాణ్ణి మించినోడు ఎవడు ఉన్నాడు అంటాడు. అందశ్రీ అసలు నువ్వు సాహితీవేత్తవేనా, నువ్వు రచయితవేనా, అసలు నీకు సంగీత దర్శకుల మీద ఏమైనా పట్టు ఉన్నదా, లేకపోతే ఒట్టిగానే ఆగమాగం మాట్లాడుతున్నావు? తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? తెలంగాణలో ఫేమస్ సంగీత దర్శకులే లేరా? ఇంకా రచయితలు లేవంటే నీ ఇజ్జతే పోతుంది. తెలంగాణలో వందే మాత్రం శ్రీనివాస్ ఉన్నాడు, 150 సినిమాలకు పైగా వాయించిండు. రాసుకో ఇక తెలంగాణలో సంగీత దర్శకులే అంటున్నావు. 2 గంటాడి కృష్ణ ఉన్నాడు. ఈయన సంగీతం అందించిన ఒక సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఏంటి తెలుసా? సంపంగి మూవీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవి. ఇక లేటెస్ట్ గా మాట్లాడుకున్నాం, ఇక పాతలు బొచ్చడు మంది ఉన్నారు పాతలు, కానీ లేటెస్ట్ అనూప్ రూబెన్స్ తెలుసు కదా, ఇష్కు, గుండె జారి గల్లంత అయింది, మనం సినిమా, ఏది పూరి జగన్నాథి హార్ట్ అటాక్ సినిమా, ఇట్లా ఏం తక్కువ ఒక 60 సినిమాలకు సంగీతం అందించాడు. యువకుడు, హైదరాబాద్ వాసి. ఈయనది ఖమ్మం, గంటాడి కృష్ణది ఖమ్మం. ఇక ఇంకో ఆయన ఈ మధ్య ఇంకో యువకుడు కూడా చెప్తాను, ఏంటిది భీమ్స్ సిరోలియా. ఇక తెలుసు కదా, ధమాకా సినిమాకి వచ్చిండు. మొన్న వచ్చిన మన తెలంగాణ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు పొందింది, అదేది బలగం సినిమా. ఆ భీమ్లా నాయక్ కూడా ఒక పాట కొట్టినట్టున్నాడు. ఇట్లా ఈయన కూడా ఈ మధ్య ఫేమస్ అయింది. ఈయన దగ్గర ఒక 10 సినిమాలు పైగా ఇప్పుడు వాయించాడు. వీళ్ళు సంగీత దర్శకులు కాదా? ఇడియట్ ఫెలో. 60-70 సంవత్సరాలకు ఉంటావు, తెలంగాణ సంగీత దర్శకుల గురించి తెలియదు. మళ్ళా నువ్వు రచయితవు, నువ్వు రచయిత అని చెప్పుకోవడానికి నీ భావదరిద్రం ఎంతుండో తెలియదు. ఇంతమంది సంగీత దర్శకులు ఉన్నారు. ఈ వన్నమేతరం శ్రీనివాస్ మన మట్టి పాటలు, మన పల్లె పాటలు, ఉద్యమం పాటలు, అసలు ఎర్రజెండా పాటలతో పాటు జయం మానేదార్ అనే వెంకటేష్ సినిమా ఉంటది, సౌందర్య హీరోయిన్, ఆ సినిమాకు కొట్టిండు. పెద్ద సినిమాలకు కొట్టిండు ఆయన. ఇక ఈయన గంటాడి కృష్ణ, ఈయన 20-30 సినిమాలకు ఈయన సంగీతం అందించాడు. ఇంకో యాదగిరి అనేట ఆయన ఉన్నాడు. యాదగిరి కూడా లిరిసిస్టు, అదేవిధంగా సంగీత దర్శకుడు. ఈ సంపంగి సినిమాలు మొత్తం సింగిల్ కార్డు. సంపంగి సినిమా పాటలు మొత్తం యాదగిరి రాసిండు. ఇటీవల ఈయన రాసిన పాటలు ఎంత ఫేమస్ పాటలు తెలుసా? అదే మన రేసుగుర్రం సినిమాల గల్లబట్టి గుంజుతాంది దాని సూపే లొల్లి పెట్టి చంపుతాంది అనే సాంగ్ ఆయన రాసిందే. అంతేందుకు ధృవ సినిమాల పరేషానురా అనే సాంగ్ ఉన్నది కదా, ఈయన రాసిందే. ఎన్ని అద్భుతమైన పాటలు రాసిండు. కాకపోతే తెలంగాణ కళాకారుల పట్ల ఇంకా వివక్షత కొనసాగుతున్నది. ఆంధ్ర హీరోల, అదే విధంగా ఆంధ్ర నిర్మాతల, ఆంధ్ర దర్శకులు, మన తెలంగాణ సంగీత దర్శకుల పట్ల, తెలంగాణ రచయితల పట్ల మనది ఇంకా వివక్ష కొనసాగుతున్నది. అంతెందుకు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ 1 రచయిత చంద్రబోస్ కావచ్చు, ఆయన కాశర్ల సామ్ కావచ్చు, మన తెలంగాణ వాళ్ళు. కాశర్ల సామ్ మన తెలంగాణడు. మిట్టపల్లి సురేందర్ మన తెలంగాణడు. నిన్నగాక మొన్న అమ్మ పాట వచ్చింది మిట్టపల్లి సురేందర్ది. 5 మిలియన్లు కేవలం 3 వారాల్లో 5 మిలియన్ల మంది చూసింది. ఇంతమంది రచయితలు ఉన్నారు. అంతేందుకు మన తెలంగాణ నుండి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి మన తెలంగాణ వాసి, మన కరీంనగర్ అయిన ఆయన. ఎవరికైనా జ్ఞానపీఠ అవార్డు వచ్చిందా అనే ఆంధ్ర రచయితలకు? జ్ఞానపీఠ అవార్డు అంటే ఏంటిది? ఒక అత్యుత్తమైనది. ఇంతమంది తెలంగాణ రచయితలు, ఇంతమంది తెలంగాణ సంగీత దర్శకులు ఉంటే కీరవాణి మించినోడు ఉన్నాడా? అదేమన్నా నాటు పాట అనుకుంటున్నావా? కీరవాణి కొట్టంగానే నాటు పాట అనుకుంటున్నావా? అది తెలంగాణ ఉద్యమ గీతం పాట. అది రాసింది నువ్వే కావచ్చు, నీ ఘనత ఉన్నది కావచ్చు, కాదంటలేవు. కానీ నువ్వు ఇక్కడి రచయితలను, ఇక్కడి సంగీత దర్శకులను కనుక చిన్నతనం చేస్తే నీ చెమడాలు తీస్తారేమనుకుంటున్నావు. నువ్వు పెద్దోనివైనా చిన్నోనివైనా ఊకునే లేదు.
అరే నిన్ను నువ్వే అవమానించుకున్నట్ట. తెలంగాణలో ఎవడు లేడు అంటే నిన్ను నువ్వే అవమానించుకున్నట్టు. అంత గొప్పగా రాసిన నీ పాటకు విలువ లేదన్నట్టు. మన మట్టి బతుకుల, మన ఉద్యమ పాటల, మన ఉద్యమ జీవితాల ఆ ఆంధ్ర సంగీత దర్శకునికి ఏం తెలుస్తుందా మనం అవమానించుకోవడం కాకపోతే? పైగా పాడేటోళ్ళంతా ఆంధ్రోళ్ళే, ఒక్క తెలంగాణలో లేరు. అలా పాడేటోళ్ళంతా ఆంధ్రోళ్ళే. ఏపూరు సోమన్నకి సాంగ్ ఎట్లా పాడతారో అట్లా పాడి వినిపిస్తారు. ఏపూరు సోమన్నకి ఆ సాంగ్ మీ కాంగ్రెస్లోనే ఉన్నాడుగా. కాబట్టి అందశ్రీ గారు, మీకు తెలంగాణ సంగీత దర్శకుల మీద అవగాహన లేకపోతే అన్ని మూసుకొని కూర్చోర్రి. అంతేగాని తెలంగాణ సంగీత దర్శకులు లేరు, తెలంగాణ సాహిత్యమే లేదంటే నీ సిగ్గు నువ్వు తీసుకున్నట్టు, మా సిగ్గు కూడా తీసినట్టు. అది బాగా గుర్తుపెట్టుకో.